హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాలసిస్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా మనం ఇంతకుముందు టాపిక్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డయాలసిస్ అనేది అత్యవసరంగా చేస్తారు కాబట్టి దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. దానిలో రకాల గురించి, ఎలా చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా మన శరీరంలో విష పదార్థాలని కిడ్నీ ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉంటుంది. అయితే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రక్రియ జరగదు కాబట్టి మనం ఈ డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించాల్సిన అవసరము ఉంటుందన్నమాట. అయితే ఈ డయాలసిస్ చేయనప్పుడు ఏమవుతుందంటే, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు విష పదార్థాలన్నీ శరీరంలోనే ఉండిపోయి నీరు చేరి ముఖం మీద, తర్వాత పొట్ట మీద, కాళ్ళ మీద వాపులు వచ్చి అవి కూడా ఎక్కువైతే ఊపిరితిత్తుల్లో కూడా నీరు పేషెంట్కి ఇబ్బందిని కలిగజేస్తాయన్నమాట. మరి అలాంటప్పుడు స్టేజ్ 5 కిడ్నీ ఫెయిల్యూర్లో ఏంటంటే, ఈ కిడ్నీ వేస్ట్ మెటీరియల్ని కొంచెం కూడా బయటికి పంపించడం అనేది జరగదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే కృత్రిమంగా ఈ డయాలసిస్ మిషన్ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించవచ్చు. అయితే ఈ డయాలసిస్లో 2 రకాలు ఉంటాయి, హీమోడయాలసిస్ అని, పెరిటోనియల్ డయాలసిస్ అని. ఎక్కువగా మనం హీమోడయాలసిస్ గురించి వింటూ ఉంటాము. పర్టికులర్ పేషెంట్కి వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఏ రకమైన డయాలసిస్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. డయాలసిస్ అంటే ఏంటి? ఈ హీమోడయాలసిస్లో ఏంటంటే పేషెంట్ యొక్క బ్లడ్ని ఈ డయాలసిస్ మిషన్లో ఫిల్టర్ చేస్తారు. ఈ హీమోడయాలసిస్లో ఒక మిషన్ ద్వారా పేషెంట్ శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేస్తారనమాట. ఈ డయాలసిస్ మిషన్లో డయాలైజర్ అని ఒకటి ఉంటుందన్నమాట. దీన్నే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అంటాము. దీని ద్వారా ఈ ప్రక్రియ చేస్తారు. అయితే తర్వాత ఈ క్లీన్ అయిన బ్లడ్ని ఏం చేస్తారు, మళ్ళీ బాడీలోనికి పంపిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఒక 3 నుంచి 5 గంటల టైము పడుతుంది. అయితే ఇలాంటి డయాలసిస్ అనేది వారానికి 3 సార్లు చేయవలసి ఉంటుందన్నమాట. ఈ డయాలసిస్ చేయటానికి ముందు ఏం చేస్తారంటే, ఒక ఏవి ఫిస్టులా అని చేతి దగ్గర, ధమని దగ్గర క్రియేట్ చేస్తారనమాట. ఈ ఏవి ఫిస్టులా వల్ల ఏంటంటే ధమనికి సిరకి మధ్య ఒక కనెక్షన్ అనేది పెడతారు. దానివల్ల ఏమవుతుంది, ఇది ఎన్లార్జ్ అయ్యి, అంటే పెద్దదయ్యి ఈ రక్తం వేగంగా బయటికి లోపలికి పోవటానికి, తొందరగా ఈ డయాలసిస్ అనేది ఫాస్ట్గా అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇది పెట్టడానికి కుదిరినప్పుడు గ్రాఫ్ట్ కూడా పెడతారనమాట. ధమని కానీ సిర కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక గ్రాఫ్ట్ ద్వారా ఈ రెండిటికి కనెక్షన్ పెడతారనమాట. ఈ డయాలసిస్ అనేది ఈ ఒక నీడిల్ ద్వారా పేషెంట్ యొక్క బ్లడ్ని బయటికి తీసుకొని వచ్చి ఈ డయాలసిస్ మిషన్లోకి పంపించి అది మొత్తం ఫిల్టర్ చేశాక మళ్ళీ ఈ క్లీన్ అయిన బ్లడ్ని మళ్ళీ వేరే నీడిల్ ద్వారా లోపలికి పంపిస్తారనమాట. ఈ 2 నీడిల్స్కి మధ్య కొంత దూరం అనేది, పర్టికులర్ దూరం అనేది కూడా మెయింటైన్ చేస్తారు. అయితే ఈ డయాలసిస్ చేసేటప్పుడు బీపీ అనేది చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే డయాలసిస్ చేసేటప్పుడు బీపీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఈ బీపీ ఎంత డౌన్ అవుతుందన్న దాన్ని బట్టి కూడా ఎంత తొందరగా ఫ్లో అనేది ఈ డయాలసిస్ మిషన్ ద్వారా ఈ రక్తాన్ని ప్రవహించజేయాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. మరి హీమోడయాలసిస్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయంటే, ఈ బీపీ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట, డౌన్ అయిపోతుంది. అంతేకాకుండా వీళ్ళకి కళ్ళు తిరగటము, వాంతి వచ్చినట్టు ఉండటము, తర్వాత తలనొప్పి ఉండటము, కండరాల నొప్పులు ఉండటము, చెస్ట్లో వీపులో నొప్పి ఉండటము,
తర్వాత ఒళ్ళు దురద ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ కనబడవచ్చు. అయితే ఈ బీపీ డౌన్ అయ్యే సమస్య ఉన్న వాళ్ళకి ఈ డయాలసిస్ చేయలేరన్నమాట. అంతేకాకుండా హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఈ హీమోడయాలసిస్ అనేది చెయ్యరు. మరి పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే మన పొట్టలో మధ్య అవయవాల మధ్య ఈ ఖాళీ స్థలం అనేది ఉంటుంది అనమాట. ఈ ఖాళీ స్థలాన్ని ఒక పెరిటోనియం అనే పొరతో ఇది కప్పబడి ఉంటుంది. అయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఏం చేస్తాయంటే ద్రవ పదార్థాన్ని ఆస్మోసిస్ ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అని, లేకపోతే కంటిన్యూస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ అని, ఇలా 2 రకాల ప్రక్రియల ద్వారా ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది చేస్తారనమాట. పెరిటోనియల్ డయాలసిస్ లో చేయడానికి ముందు ఏం చేస్తారంటే చిన్న సర్జరీ ద్వారా మన ఈ అబ్డామిన్ లోకి ఒక కెథిటర్, ఒక ట్యూబ్ని అనమాట, కెథిటర్ అంటారు దాన్ని పంపిస్తారు. అయితే ఈ కెథిటర్కి ఒక వైట్ ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి దానిలోని ఒక భాగాన్ని, ట్యూబ్లోని ఒక వైలో 2 భాగాలు ఉంటాయి కదా, ఒక భాగాన్ని ఏం చేస్తారంటే ఒక బ్యాగ్కి కనెక్ట్ చేస్తారు. దాంట్లో ఈ పెరిటోనియల్ డయాలసిస్ చేసే సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఆ బ్యాగ్ ద్వారా అది పొట్టలోనికి, ఆ పెరిటోనియంలోనికి పంపించేటట్లు చేస్తారనమాట. అప్పుడు ఒక గంటన్నర చేసి అది బ్యాగ్ ఖాళీ అవ్వగానే దాని క్యాప్ బిగించేసేసి కనెక్షన్ తీసేస్తారు. ఆ పొట్టలో 1-1.5 గంటలు ఆ సొల్యూషన్ ఉన్నాక మళ్ళీ ఏం చేస్తారు, ఈ వైట్ ట్యూబ్లోని ఇంకో సైడ్ ఉంటుంది కదా, దాని ద్వారా ఒక ఖాళీ బ్యాగ్లోకి ఈ పొట్టలోని సొల్యూషన్ని మొత్తం, పంపించిన సొల్యూషన్ మొత్తం మళ్ళీ డ్రైన్ చేస్తారనమాట. ఇలా రోజుకి 4 సార్లు చేస్తారనమాట. ఇలా చేసాక ఇదేంటంటే రాత్రి టైంలో కూడా ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా చేస్తారు. ఈ పెరిటోనియల్ డయాలసిస్ చేయటం వల్ల ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు, కడుపు నిండుగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ ప్రొసీజర్స్, హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ హీమోడయాలసిస్ లో ఏవి ఫిస్టులా చేస్తారు కదా, ఆ ఫిస్టులా వల్ల కానీ లేకపోతే ఈ గ్రాఫ్ట్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల ప్రమాదం జరగవచ్చు. బ్లడ్ క్లాట్ ఏర్పడటం కూడా జరగవచ్చు. తర్వాత నీడిల్ ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అయిపోతే దాని ద్వారా బ్లడ్ లీకేజ్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అందుకని ఆటోమేటిక్గా నీడిల్ కనుక ఇదైపోతే మిషన్ స్టాప్ అయ్యే విధంగా కూడా కొన్ని మిషన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఇలాంటి దుష్ఫలితం అనేది జరగకుండా ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్ వల్ల ఏమవుతుందంటే పెరిటోనియంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి జ్వరము, వాంతులు రావటము, ఇలాగా డేంజర్ అవటం అనేది కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి పొట్ట కండరాలు వీక్ అయిపోయి పెరిటోనియల్ డయాలసిస్ వల్ల హెర్నియా లాంటి సమస్యలు కూడా వస్తాయి. కానీ ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి కొంతమంది 10 నుంచి 20 సంవత్సరాలు కూడా ఈ డయాలసిస్ మీద లైఫ్ గడపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వయసును బట్టి, పేషెంట్ యొక్క జనరల్ ఆరోగ్యాన్ని బట్టి, కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ఈ డయాలసిస్ అనేది ఎంతకాలం చేసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఈ డయాలసిస్ తప్ప వేరే మార్గం ఇంకా కిడ్నీ మార్పిడే కాబట్టి దాతను చూసుకొని కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఈ డయాలసిస్ యొక్క కాంప్లికేషన్స్ అంటే దుష్ఫలితాలు ఇవన్నీ లేకుండా బాగుంటుంది అనమాట. మరి అదండి డయాలసిస్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.